కొల్లేరు అఫిషియల్కి స్వాగతం. ఈరోజు స్వచ్ఛమైన కొల్లేటి కూర అంటే తూటుకూర చేపలు కలియబెట్టిన కూర వండుకుందామండి. తయారు చేయ విధానం: తూటుకూరని తీసుకొచ్చి శుభ్రం చేసి కడిగి చిన్న చిన్న ముక్కల కింద కోసి అందులో చేపకి ముళ్ళు తీసిన చేపలు ఉడకబెట్టలేదండి, నేను ముళ్ళు తీసేసాను. చేపకు ముళ్ళు తీసేసి కొరమైన ముక్కలు వేసానండి. ఇందులో వేసి కుక్కర్లో వేసి పెట్టానండి. కుక్కర్లో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఉప్పు, కారం, తర్వాత ఏమో వెల్లుల్లిపాయలు దంచి వేస్తున్నానండి. చింతపండు వేయలేదు, ఒక 1/2 లీటర్ వాటర్ వేసాను. ఎందుకంటే తూటుకూర మంచిది, పొడి నేలది కదండి, అందుకనే కొంచెం వాటర్ లేకుండా రాత్రి కడిగి పెట్టేసి ఉంచాను. అందుకని వాటర్ వేసాను, లేకపోతే వాటర్ వేయక్కర్లేదండి. వేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉన్నామండి. విజిల్ వచ్చేసిందండి ఒకటి, దాని ఫ్లేమ్ అంతా వెళ్ళిపోయింది, విజిల్ కుక్కర్ అంతా గాలి వెళ్ళిపోయింది. అందులో వాటర్ వేసాను కదా, వాటర్ కరెక్ట్గా సరిపోయింది. దాన్ని కొంచెం ఎగరబెట్టుకున్నాం. ఇంకా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. నేనైతే చింతపండు వేయలేదండి, చింతపండు వేయకోకుండానే వండాను. చింతపండు వేస్తే కొంచెం పుల్లగా ఉంటుంది, చింతపండు వేసుకోవచ్చు. నేను చింతపండు వేయలేదు. దాన్ని బాగా ఎగరబెట్టేసానండి. తర్వాత కట్టేసి పప్పు గుత్తుతో కలియబెడుతున్నాను. చూసారా, దాన్ని పప్పు గుత్తుతో కలియబెట్టాను శుభ్రంగా, బాగా మెత్తగాను. దాంట్లో తాలింపు వేసుకుందామండి. తాలింపుకి నేను నైటే నానబెట్టి ఉంచాను, ఉప్పు వేసి ఎండుమిరపకాయలు. చూసారా, అవి ఎండుమిరపకాయలు ఆయిల్ వేసి దాంట్లో వేగిన తర్వాత కొంచెం వాసన కోసం కొంచెం 2 ఎల్లుల్లిపాయ రేకలు కూడా వేసానండి. కొంచెం లైట్గా, అంటే ఎండుమిరపకాయలు పడుతుందని కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసాను, వెల్లుల్లిపాయలు. అవి తీసి పక్కన పెట్టుకుందాం. ఆయిల్ తోటే తీస్తున్నానండి. తర్వాత తాలింపులోకి జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేస్తున్నాను, దంచిన వెల్లుల్లిపాయలు వేసి దాన్ని కొంచెం మనకు తెలుసు కదండి వేపుకున్నాను. అయిపోయింది, తాలింపు వేగిపోయిందండి. తాలింపు వేగిపోయింది కదా, కట్టేసి మనం తూటుకూర అందులో వేసి కలియబెడుతున్నానండి. అన్నీ అందులో వేసి కుక్కర్లో పెట్టానండి, నేను విడివిడిగా వేయలేదు. చేపలో ఉప్పు కారం వేసేసి వెల్లుల్లిపాయలు కూడా అందులోనే వేసేసి కుక్కర్లో పెట్టేశానండి. 5 విజిల్స్ వేయించాను, ఎందుకంటే మంచిగా మెత్తగానే ఉంది కదా. పొడి తూటుకూర మళ్ళీ వాటర్ వేసానండి, కొంతమంది వాటర్ వేయకుండానే పెట్టేసుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్.